ముగ్గురు సీనియర్ సభ్యులు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. మినిమం షార్ట్ డిస్కషన్ కావాలి అధ్యక్ష. నరేంద్ర గారు అడిగినటువంటిది, దులిపాల్ నరేంద్ర గారు అడిగినటువంటిది, మీరు పెండింగ్ అమౌంట్ల కన్నా ఎక్కువ చెల్లించారు అనేటువంటిది ఒకటి అడిగారు. దాంట్లో రెండవది డైవర్షన్ ఏమైనా ఉందా అన్నటువంటిది అడిగారు అధ్యక్ష. ఈ రెండు కూడా వాస్తవమే అధ్యక్ష. మనం ఇందులో డైవర్షన్ ఉన్నటువంటిది వాస్తవం. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులని ఏవైతే మనకి కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 60-40 కింద కొన్ని ఉన్నాయి, 70-30 కింద కొన్ని ఉన్నాయి. బ్రాడ్గా 60-40 తీసుకుంటే మనకి మేమిచ్చే దానికి రెండు ప్రశ్నలకి సమాధానం. కూన రవికుమార్ గారు అడిగారు ఇది 100%, 60% అని. ఇది 100%. ఆ రోజుకి 7,230 కోట్ల రూపాయల్ని బకాయిలు ఉన్నాయి. ఇందులో 60% మనం తీసుకుంటే దాదాపు 4,350 కోట్ల సెంటర్ షేర్ని డైవర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. మనం స్కీమ్ని రివైవ్ చేయడానికి ఇవాళ ఏమంటే ఆ 4,000 రూపాయలు కూడా వీళ్ళు వాడేశారు అధ్యక్ష. వాడేసినప్పుడు ఆ 4,000 చెల్లించాల్సి వచ్చింది, మళ్ళా అదనంగా రాష్ట్రం షేరు చెల్లించాల్సి వచ్చింది. రాష్ట్రానికి అసలే ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక స్కీమ్ని రివైవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని తమరి ద్వారా సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాం, ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లదలుచుకున్నాం అధ్యక్ష. 60 రూపాయలు వస్తే 40 రూపాయలు కడితే ఇవాళ ఎకానమీ నడిచేది. వాళ్ళు ఆ 60 పైసల్ని కూడా వాడేసి, ఆ 60 రూపాయలని కూడా వాడేసేటప్పటికీ ప్రాబ్లం అయిపోయి ఎకానమీ స్లోడౌన్ ఎఫెక్ట్ కూడా పడింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇవాళ జేజేఎం పెద్ద ఎత్తున ఒక 40,000 కోట్లకు కావాలి అని అడుగుతున్నాం అధ్యక్ష. 40,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడితే ఈ రాష్ట్రానికి కింద ఎకానమీ సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు టాక్సేషన్ కూడా పెరిగేది అధ్యక్ష. కేంద్ర ప్రాయోజిత పథకాలను ఉపయోగించుకోకుండా పోవడం వలన డైరెక్ట్ గా జరిగినటువంటి నష్టం కొంత అయితే, ఇండైరెక్ట్ గా జరిగినటువంటి నష్టం చాలా ఎక్కువగా ఉంది. ఎకానమీకి మనీ సర్క్యులేషన్ ఇన్ ది సొసైటీ అనేటువంటిది పడిపోవడము, తద్వారా ట్యాక్సులు పడిపోవడము, ఇవన్నీ కూడా జరిగాయి అన్నటువంటిది వాస్తవం అధ్యక్ష. నరేంద్ర గారు అడిగారు మీరు ఎందుకు ఎక్కువ చెల్లించారు అనేటువంటిది నరేంద్ర గారు అడిగారు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఈ మధ్య కాలంలో అడిషనల్ ఇన్స్టాల్మెంట్స్ మనకి డిమాండ్స్ రైజ్ అయినాయి అధ్యక్ష. కాబట్టి ఇది ఇప్పుడు సపోజ్ మనకి మన్రేగా స్కీమ్ ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ అధ్యక్ష. ఆ రోజుకున్నటువంటి బకాయి మనకు 1000 కోట్లు అయితే మనం 1,800 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో అంటే 12/6/24 నుంచి 30/3/25 ఈ మధ్య కాలంలో కింద ఎక్కువ పని జరగడం, మళ్ళీ అడిషనల్ నిధులు కేంద్రం ఇవ్వడంతో మన వాటా కూడా పెరిగి మనం అదనంగా చెల్లించాల్సి వచ్చింది అధ్యక్ష. అదే రకంగా అన్ని పథకాల్లో కూడా మేము ఎక్కడైతే ఎక్సెస్ పేమెంట్ లాగా కనపడుతున్నాయో అవన్నీ కూడా అడిషనల్ గా జరిగినటువంటి వర్కులకి ఇవ్వడం జరిగింది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ 94 పథకాల్లో ఉంటే 94 పథకాలు ఆగిపోతే దాదాపు 74 పథకాలని మేము రివైజ్ చేయడం జరిగింది. మరి వాటిల్లో క్లోజ్డ్ పథకాలు ఉన్నాయి, వాటిని ఏం చేయాలంటున్నారు అధ్యక్ష. దీంట్లో ఈ పెండింగ్ ఉన్నటువంటి పథకాల్లో 2 రకాలుగా ఉన్నాయి అధ్యక్ష. కొన్ని కేంద్ర ప్రభుత్వమే పథకాలను ఆపేసింది అధ్యక్ష. సో దాంట్లో మనం చేయగలిగింది ఏమీ లేదు. కొన్ని ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్స్ క్లియరెన్స్, మన కంఫర్ట్ ఇంకా పెరగలేదు కాబట్టి ఆ కంఫర్ట్ కోసం కొన్ని పథకాలని ఇంకా ఆన్లైన్లో వాటిని కూడా స్ట్రీమ్లైన్ చేసేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అనేటువంటిది గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు పని విలువ ఎంత, చేసేది ఎంత అనంటే రైట్ నౌ అది ఆన్సర్ చెప్పలేనటువంటిది అధ్యక్ష. ఎందుకనంటే డీటెయిల్డ్గా ఇది ఆన్గోయింగ్, ప్రతిరోజు సంఖ్య పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. దానికనే సంబంధిత సభ్యులకి ఎనెక్షర్ చాలా డీటెయిల్డ్గా పథకాల వారీగా ఇచ్చాము. ఇది కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ని వారికి సప్లై చేయడం జరుగుతుంది అనేటువంటిది. వారు అడిగినట్టు డైవర్షన్ అయితే రఫ్గా 4,300 కోట్లు యాజ్ ఆన్ దట్ డేట్ వాళ్ళకి ఈ గవర్నమెంట్ డైవర్ట్ చేసింది అన్నటువంటి విషయాన్ని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇంకా ఇవి కాక కూన రవికుమార్ గారు అడిగారు అధ్యక్ష, ఇది 60% ఆఫ్ 100% అంటే ఇది 100%. అందులో 4,000 కోట్లు మాత్రమే మనకి డైవర్షన్ జరిగినటువంటిది అనేటువంటి తెలియజేస్తాను. నరేంద్ర కుమార్ గారు ఇంకోటి అడిగారు అధ్యక్ష,
ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆలస్యం అవడం మూలాన రాష్ట్రానికి అదనపు భారం ఎంత పడింది అనేటువంటిది అధ్యక్ష, డైరెక్ట్గా పడే భారం కన్నా ఇండైరెక్ట్గా ఒక సంవత్సరం పాటు ఈ పథకాలన్నీ నిలిచిపోవడం మూలన కింద స్థాయిలో పనులు జరగకపోవడం, ప్రజల అసౌకర్యానికి గురి కావడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోవడం, టాక్సేషన్ కోల్పోవడం, ఈ రకమైనటువంటివి ఒక రకంగా జరిగితే కేంద్రం వాళ్ళు డబ్బులు వేసిన తర్వాత మనం సకాలంలో డబ్బులు వేయకపోతే దానికి పెనాల్టీలు పెట్టింది అధ్యక్ష. ఆ పెనాల్టీలు దాదాపు 350 కోట్ల రూపాయలకి డిమాండ్ రైజ్ చేసింది అధ్యక్ష. దాన్ని మేమైతే పే చేయలేదు, కేంద్ర ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క రూపాయి కూడా విలువైంది కాబట్టి వారు అడిగినట్టు డైరెక్ట్గా మనకి పెనాల్టీ వీఆర్ లైబుల్ టు పే డిమాండ్ రైజ్ చేసింది 350 కోట్లు ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. మరి రవికుమార్ గారు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ గురించి డీటెయిల్స్ చెప్పారు అధ్యక్ష. మరి టోటల్ ఎన్ని పథకాలు ఉన్నాయనేటువంటిది ఇద్దరు సభ్యులు అడిగారు. దాదాపు ఇప్పటికీ 194 స్కీమ్స్ ఆపరేషన్లో ఉన్నాయి అధ్యక్ష. ఒక్కో రాష్ట్రం కొన్ని యాక్టివ్గా చేసుకుంటుంది, కొన్ని రాష్ట్రాలు కొన్ని పథకాలను ఉపయోగించుకోవు అధ్యక్ష. టోటల్గా ఇప్పటి వరకు మనం రకరకాల స్టేజ్ల్లో ఉపయోగించినటువంటివి 194 పథకాలు. వాటిల్లో మేము ప్రయారిటీ కింద ఉన్నటువంటివే ఈ ఆగిపోయిన 94 పథకాలే ప్రయారిటీ పథకాలుగా గుర్తించి వాటిని రివైవ్ చేయడం జరుగుతుంది. ఇవి కాక మనకి ఈ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఉన్నాయి అధ్యక్ష, అమృత్ స్కీమ్స్, లేకపోతే ఈ ప్రీ మెట్రిక్, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని క్లోజ్ అయినటువంటి పథకాలని కూడా కొన్ని ఉన్నాయి. వాటిని వదిలేసి ముందుకెళ్లేటువంటి నడుస్తున్నటువంటి పథకాలని రివైవ్ చేయడం కోసం జరుగుతూ ఉంది అనేటువంటిది సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష. అట్లనే గౌరవనీయులు పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు అడిగారు అధ్యక్ష, డెవల్యూషన్లో నుంచి మనకి ఎంత వస్తుంది అనేటువంటిది అధ్యక్ష. అది ఇంకొక ఫార్మాట్లో వాళ్ళకి డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే రైట్ నౌ నా దగ్గర ఇది కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి మాత్రమే సమాచారం ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి డెవల్యూషన్ ఏమాత్రం ఉంది అనేటువంటి చెప్తా. ఈ పథకాల వరకు మాత్రం మనకి ఎస్ఎన్ఏ అకౌంట్లో ఇప్పటికీ ఇంకా 14,000 కోట్ల రూపాయలకి మనం చెల్లించాల్సి ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. ఓకే.